హరే కృష్ణ. ధర్మరాజు ఇప్పుడు ద్రౌమ్యుడు చెప్పినట్టుగా 1000 శౌర్య మంత్రాలు చదువుతానని చెప్పి గంగానదిలో స్నానం చేసి సూర్యభగవానుడికి నమస్కరించుకొని 1000 శౌర్య మంత్రాలు చదివి సూర్యభగవానుడు ప్రత్యక్షమవుతాడు. అయ్యి ధర్మరాజు మనసులో ఏదైతే కోరిక ఉన్నదో అలాంటి కోరికే తను తీరుస్తాడనమాట. అక్షయ పాత్ర తీసుకొచ్చి ధర్మరాజు చేతిలో పెట్టి అక్షయ పాత్ర ఇచ్చి, ధర్మరాజా ఇది అక్షయ పాత్ర, ఈ అక్షయ పాత్ర అంటే అక్షయం అంటే ఎప్పటికీ తరిగిపోనిది అని అర్థం అన్నమాట. ఎప్పుడైతే దీనిలో భోజనం వండి దీనిలో పెడతారో ఎంతమందికైనా భోజనం పెట్టవచ్చని చెప్తాడనమాట. ఇది లాస్ట్లో ఎప్పుడు పూర్తయిపోతుందంటే ద్రౌపది ఎప్పుడైతే లాస్ట్లో తింటుందో ఇది పూర్తయిపోతుంది, మరుసటి రోజుకి మళ్ళీ భోజనంతో వస్తుంది అని చెప్పి సూర్య భగవానుడు ధర్మరాజుకి ఇస్తాడనమాట. ఇస్తే ఇంక ధర్మరాజు దానితో అక్కడున్న బ్రాహ్మణులందరికీ భోజనం పెట్టి వచ్చిన బాటసారులకు కూడా భోజనం పెడతాడనమాట. పెట్టి అలా ఉంటాడు. ఇప్పుడు ఇలాంటి అక్షయ పాత్రే మన కలియుగంలోని ఉడిపి దేవస్థానంలో ఉన్నది. ఇలాంటి అక్షయ పాత్ర శ్రీమద్ మధ్వాచార్యులు స్వయంగా తానే వెళ్ళి ఈ అక్షయ పాత్ర ఉడిపి దేవస్థానంలో ఇచ్చారనమాట. ఎందుకంటే ఉడిపి కృష్ణుణ్ణి అన్న బ్రహ్మ అని పిలుస్తారు. ఆ కృష్ణ భగవాను చూడటానికి ఎవరైతే వస్తారో ఆకలి బాధతో వెనుతిరిగి వెళ్లకుండా ఉండడానికి భోజనం చేసి వెళ్ళవాళ్ళని అక్కడికి ఈ పాత్రని ఇస్తారనమాట. అక్షయ పాత్ర ఎప్పుడైనా మీ దగ్గర భోజనం కొరతగా ఉంటే ఈ అక్షయ పాత్రకి పూజ చేస్తే సూర్య భగవానుడి అనుగ్రహాన్ని పొంది ఇక్కడ భోజనానికి కొరత ఉండదని మధ్వాచార్యులు చెప్తారనమాట. ఈ అక్షయ పాత్ర ఇప్పుడు కూడా అక్కడ ఉడిపి దేవస్థానంలో ఉన్నది. మీరు ఎవరైనా వెళ్ళినప్పుడు అక్కడ స్వయంగా మీరు చూడవచ్చు. హరే కృష్ణ.